అందరికీ నమస్తే. నేను మీ ఎంఎస్. మీరు తమ్మునేలు చూసినారు కదా. కొద్దిగా తమ్మునేలు పెట్టక తప్పలేదు. కొద్దిగా ఇబ్బంది అనిపించినా కానీ పెట్టక తప్పలేదు. అయితే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఒక విద్యార్థి ఉపాధ్యాయుని అందరి ముందల క్లాస్ రూమ్లో పిడిగుద్దులు గుర్తున్నటువంటి వీడియో అందరి మనసులను కలిచివేసింది. ఆ వీడియో చూసి కొన్ని విషయాలను, కొన్ని అంశాలను మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి రావడం జరిగింది. వీడియోలోకి వెళ్ళబోయే ముందు వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా మనం ఎలా మారుతున్నాం, మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఎలా మారుతున్నాం, గురువును గుద్దుతాం, తండ్రిని తంతాం అన్న ధోరణి ఇప్పుడు యువతలో మరీ పెరిగిపోయింది. ఎవడైతే నాకేంటి అనే విధంగా నేటి యువత తయారవుతుంది. మారడం అంటే ఏ విధంగా మారుతున్నాం? పెద్దలంటే గౌరవం లేదు, తల్లిదండ్రులంటే మర్యాద లేదు, ఇక సమాజం అంటే బాధ్యత లేదు. అంతేకాకుండా తప్పని చెప్తే ఎదురుబడి గుద్దుతాం, కలబడి తంతాం. ఇది నేటి యువత ధోరణి, వాళ్ళ పద్ధతి. దీనికైనా తల్లిదండ్రులు రే అనక పగలనక పొట్ట కట్టుకొని, పొట్ట చేత పట్టుకొని వాళ్ళ కష్టపడి చదివించేది. వాళ్ళ కష్టాన్ని ఒకసారి చూడండి. తమ పిల్లలు ప్రయోజకులు కావని, మేం పడ్డ కష్టం మా పిల్లలు పడొద్దని, తిండి తిన్నా తినకపోయినా ఓ పూట పస్తులుండి కూడా మనల్ని చదివిస్తున్నారు. కానీ యువత ఏ దారిన పయనిస్తుంది? ఎటువైపు వెళ్తుంది యువత? నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు. నేటి బాలలే రేపటి పౌరులు ఉన్నారు. కానీ రేపటి భవిష్యత్తును మనం ఏ విధంగా తయారు చేసుకుంటున్నాం? ఒక్క మాట చెప్పాలంటే, ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే. ఎంత ప్రయోజకునికైనా నేటి మూలాలను ఎప్పుడూ మర్చిపోవద్దు. కానీ యువత ఎవడైతే నాకేంటి, సమాజం ఎటుపోతే నాకేంటి, సమాజం ఏమైతే నాకేంటి అని చందంగా తయారైంది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే, నిజంగా ఆ వీడియో చూసినప్పుడు అందరి ముందల ఆ గురువుని, స్టూడెంట్స్ ముద్దల, తోటి ఉపాధ్యాయుల ముందర పిడిగుద్దులు గుర్తుంటే కళ్ళలో నుంచి నీళ్ళు వచ్చినాయి. ఈ సమాజంలో ఎలాంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా సేవలు అందించేది ఒక ఉపాధ్యాయుడు మాత్రమే. ఓ డాక్టర్ని తయారు చేయాలన్నా, ఒక లాయర్ని తయారు చేయాలన్నా, ఒక ఇంజనీర్ని తయారు చేయాలన్నా, ఆఖరికి ఏ పొలిటికల్ లీడర్ని తయారు చేయాలన్నా గురువు మాత్రమే, ఆ ఉపాధ్యాయుడే. ఏ స్వార్థం లేకుండా నిస్వార్థంగా నా విద్యార్థి ప్రయోజకుడు కావాలని, పెద్దవాడు కావాలని కోరుకుంటాడు. కానీ మనం ఈ రోజునే ఆ గురువుకే సున్నం పెడుతున్నాం, ఆ గురువుకే పంగనామాలు పెడుతున్నాం. అది నేటి పరిస్థితి. మారాలి, సమాజం మారాలి, యువత మారాలి. కానీ ఏ వైపు మారాలి, ఏ దిశగా మారాలి, ఎట్లా మారాలి? పెద్దలను గౌరవించాలి, తల్లిదండ్రులని పూజించాలి,
గురువు లేనిదే ఏది లేదు. గురువు లేని విద్య గుడ్డి విద్య అన్నారు పెద్దలు. గురువు లేకపోతే సమాజంలో ఏమీ లేదు. ఎవరిని తయారు చేయాలన్నా, భవిష్యత్తును తీర్చిదిద్దాలన్నా గురువు మాత్రమే. కానీ ఆ గురువుని ఎలా హేళన చేస్తే, విద్యాబుద్ధులు నేర్పాల్సినటువంటి గురువునే అవహేళన చేసి అందరి ముద్దన అపాసపాలు చేస్తే సమాజం ఎలా తయారవుతుంది? మంచి సమాజం ఏ విధంగా నిర్మితమవుతుంది? ఒకప్పుడు ఉపాధ్యాయుడు అంటే గౌరవం, భయం, భక్తి, శ్రద్ధలు ఉండేది. కానీ ఇప్పుడు అవన్నీ ఏమైపోయినాయి? ఎటుపోయినాయి? ఎక్కడ ఎందులో మార్పు వస్తుంది? ఎవరిలో మార్పు వస్తుంది? ఎందుకు ఇలా తయారవుతున్నారు? విద్యార్థులు ఒకసారి ఆలోచన చేయాలి. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి తినకపోయినా, పస్తులుండైనా తమ పిల్లలు ప్రయోజకులు కావాలి, మేం పడ్డ కష్టం మా పిల్లలు పడొద్దని రూపాయి పోగేసుకొని కడుపు కట్టుకొని విద్యార్థులను చదివిస్తున్నారు. కానీ ఈరోజు విద్యాబుద్ధులు నేర్పటి ఉపాధ్యాయులనే అందరి ముందల అపాస్ పాలు చేస్తున్నారు, నవ్వుల పాలు చేస్తున్నారు. ఇక ఒకప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని ప్రయోజకులు కావాలని, గురువు దగ్గర ఉంచితే ప్రయోజకులు అవుతారని, తమ పిల్లలు బాగుపడతారని గురువుల దగ్గర ఎంతో బాధ్యతగా అప్పచెప్పారు. గురువులు కూడా అంతే బాధ్యతగా దండించిన విద్యార్థి మంచి కోసమే, కొట్టిన విద్యార్థి ప్రయోజకుడు అవుతాడని, నా విద్యార్థి ప్రయోజకుడు కావాలని దండిస్తాడు. అప్పుడు కొట్టినా తిట్టినా కానీ తల్లిదండ్రి ఏమనిపోయేవాళ్ళు. ఎందుకంటే తమ పిల్లలు ప్రయోజకులైతే చాలు, తమ పిల్లలు పెద్దవాడైతే చాలు అని అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా లేదు. మనం కొట్టడం అటెరుగు, మాట అంటేనే తల్లిదండ్రులు స్కూల్కి వచ్చి అందరి ముందల ఉపాధ్యాయుల మీద దుర్భాషలాడుతున్నట్టు మనం వైనాన్ని మనం చూసినాం. అందుకనే పిల్లలు కూడా ఆ విధంగా తయారవుతున్నారు. ఖచ్చితంగా గతంలో 5-6 ఎక్కువ మంది పిల్లలుండి తల్లిదండ్రుల బాధ్యత కాకుండా ఉపాధ్యాయుల దగ్గర బాధ్యతగా ఉండి చదివించేవారు. అప్పుడు కొట్టినా తిట్టినా పిల్లలు ప్రయోజకులు అవుతారని చెప్పేసి గురువులని ఏమనేవాళ్ళు వారు కాదు. కానీ ఇప్పుడు ఒకరు ఇద్దరు ఉండడం వల్ల ప్రేమ ఎక్కువైపోయి పిల్లల్ని ఏమన్నా తల్లిదండ్రులు తట్టుకునే పరిస్థితులు లేరు. అది వాళ్ళ చెడుకు, వాళ్ళ పక్కదారి పట్టడానికి దారితీస్తున్నాయి. అందుకే ఇక మనం ఏ సమాజాన్ని తయారు చేయాలి? నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు. కానీ ఇలాంటి తరాన్ని మనం తయారు చేస్తున్నాం, ఎలాంటి భవిష్యత్తును మనం నిర్మిస్తున్నాం, భవిష్యత్ తరాలకు ఏం మెసేజ్ ఇస్తున్నాం, సమాజం పట్ల ఎంత బాధ్యతగా మెలిగి ఉన్నాం, సమాజం అంటే ఎంత గౌరవంగా మనం బతుకుతున్నాం, సమాజంలో ఎలాంటి పాత్ర పోషిస్తున్నాం అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఎలాంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా సేవ చేసేది, ఈ సమాజానికి సేవ చేసేది ఉపాధ్యాయులు మాత్రమే. ఎంతో గొప్పగా ఒక టీచర్ని, ఒక లాయర్ని, ఒక డాక్టర్ని, ఇంజనీర్ని అందరినీ తయారు చేస్తాడు. కానీ ఆ ఉపాధ్యాయునికి ఈరోజు భద్రత లేకుండా పోయింది. అందరి ముందల పబ్లిక్లో తోటి ఉపాధ్యాయుల దగ్గర అబాస్బాల్ చేయడం, హేళన చేయడం, పిడిగుద్దులు గుద్దుతుంటే స్టూడెంట్స్ పట్టుకునేది పోయి ఆపేది పోయి, ఇంకా ఇలాంటి పరిస్థితిని ఎవరు మార్చాలి, ఎవరు వస్తే మారుస్తారు అనేది ఖచ్చితంగా ఆలోచన చేయాలి. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలి. సమాజం పట్ల బాధ్యత, పెద్దలంటే గౌరవం, ఒక చిన్న మాట అంటే పడుకుంటే పోవడం, ఇవన్నీ ఎలాంటి పరిస్థితులకు దారితీస్తాయో ఒకసారి ఆలోచన చేయాలి.
ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి ఫ్రెండ్స్.